తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని పాతరేయటమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారా? అంతేనని అనుకోవాలేమో అంటున్నారు విశ్లేషకులు. గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ లో కవిత లొల్లి తారాస్థాయికి చేరింది. తాను కేసీఆర్ కి రాసిన లేఖని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వమే లీక్ చేసిందంటూ ఆ మధ్య కవిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం ఎలాగోలాగా సద్దుమణిగిందనుకుంటే కొత్తగా బిర్యానీ పంచాయతీని కవిత తెరపైకి తెచ్చారు. ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ గతంలోనే చెప్పారంటూ ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడిన మాటలు అందరినీ విస్మయానికి గురిచేసింది. వైసీపీ హయాంలో కేసీఆర్ వైసీపీ నేత రోజా ఇంటికి వెళ్లి విందు ఆరగించి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని నెటిజన్స్ ప్రస్తావిస్తున్నారు. వైసీపీ బీఆర్ఎస్ మధ్యనున్న సన్నిహిత సంబంధాల గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఆంధ్ర బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు, అందున గతంలో కేసీఆర్ చేసిన పేడ బిర్యానీ వ్యాఖ్యలు వెరసి తెలంగాణలో బీఆర్ఎస్ ని పాతరేసేలాగా ఉన్నాయి. అదే సమయంలో వైసీపీని కూడా కవిత బిర్యానీ వ్యాఖ్యలు గట్టిగానే ఇరికించేశాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆంధ్ర మీద విషం చిమ్మారు విభజనవాదులు. ఈ క్రమంలోనే కేసీఆర్ పదే పదే పేడ బిర్యానీ అంటూ ఆంధ్ర బిర్యానీ మీద విమర్శలు చేయటం చూశాము. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత ఈ తరహా పంచాయతీలు పెద్దగా లేవు. తెలంగాణలో జగన్ మీద రాళ్లేసిన బీఆర్ఎస్ ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో సాయం చేయటం అందరూ చూశారు. 2019-2024 సంవత్సరాల మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలకు గులాబీ పార్టీ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఇదే తరహా వివాదాలకు బీఆర్ఎస్ నేత కవిత ఆజ్యం పోస్తుండటం గమనార్హం. ఈ విభజన రాజకీయాలతో గులాబీ పార్టీ గతంలోలాగా లాభపడే పరిస్థితి కనపడటం లేదు. ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.